మీ శరీరం ఐరన్ని కోరుకుంటుందా? ఎలా తెలుస్తుందంటే, ఆరోగ్యంగా ఉండాలంటే ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహారాలను తీసుకోవటం ముఖ్యం. లేకపోతే రక్తహీనత ఏర్పడుతుంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఐరన్ లోపం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగిస్తుంది. దానివల్ల హైపోథైరాయిడిజం సమస్య ఏర్పడవచ్చు. ఊరికినే బరువు పెరుగుతుండటం, తరచూ శరీరం చల్లగా అనిపించడం లాంటివి కూడా ఈ లోపం లక్షణాలే. జుట్టు ఎక్కువగా ఊడటం, చర్మం పాలిపోయినట్లు అనిపించడం, నాలుక మంట పుడితే మీ శరీరం ఐరన్ కోరుకుంటున్నట్టే. చిన్న చిన్న పనులకి ఎక్కువగా అలసిపోవటం, చికాకుగా అనిపించడం, ఉన్నపాటున బలహీనంగా మారటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. పనిలో ఏకాగ్రత కుదరకపోవటం, నిద్రలో కాళ్ళు అదే పనిగా కదిలిస్తుండటం, దురదలు రావటం లాంటివి కూడా ఈ లోపం సూచనలు. మెదడులోని రక్తనాళాలు ఉబ్బి తలనొప్పి వస్తున్నా, గుండె వేగంగా కొట్టుకున్నా, చిన్న విషయాలకు ఆందోళన పడుతున్నా మీ శరీరం ఐరన్ని కోరుకుంటున్నట్లే. రక్తహీనత వస్తే ఆహార మార్పులు, పోషకాల మాత్రలు, ఇంజెక్షన్లతో చికిత్స చేస్తారు. తొలి దశలోనే ఆరంభిస్తే తేలికగా నయమవుతుంది. ఐరన్ దండిగా ఉండే ఆకుకూరలు, పప్పులు, బెల్లం, విటమిన్ B12తో కూడిన మాంసం, పాలు, పెరుగు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. బత్తాయి, నారింజ, జామ, పుచ్చకాయ, స్ట్రాబెర్రీ, నిమ్మ, ఉసిరి, టమాటాల్లో విటమిన్ C దండిగా ఉంటుంది. ఇది ఐరన్ శోషణకు తోడ్పడుతుంది. ఆకుకూరలు, బఠానీలు, వేరుశెనగ, దంపుడు బియ్యంతో ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది. ఇవి చికిత్సగానే కాకుండా నివారణకు ఉపయోగపడతాయి. గాలిలో కలిసే పురుగు మందులు, రసాయనాల వంటి విషతుల్యాల వల్ల కొన్నిసార్లు రక్తహీనత వస్తుంది. కొన్ని పదార్థాలు చలి వాతావరణము ఎనీమియాకు దారితీయవచ్చు.